నమస్తే నమస్తే అండి. బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ అనేది పెట్టుకోవడం జరిగింది. అది తెలంగాణకు చాలా బలమైన పేరుగా మిగిలింది. అయితే ఇప్పుడు మళ్ళీ అది తెలంగాణ రాష్ట్ర సేనగా పెట్టుకున్న పేరు తెలంగాణ రక్షణ సేవగా ఈసీ ఆమోదించడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదండి, చిన్నపాటి మార్పులు చేయడం అంటే ఏం లేదు. ఏదైనా కూడా షార్ట్ కట్ పేరు తీసుకుంటే కూడా అది కూడా టీఆర్ఎస్ఏ ఉంది. కానీ ఏదైనా కూడా పేరైతే చాలా అంటే చాలా బాగుందండి. పేరులో ఈసీ గారు ఇచ్చినటువంటి నిర్ణయం మనం గతంలో చూసుకుంటే గట ఒక టీఆర్ఎస్ పార్టీ చిన్నపాటి పార్టీకి సంబంధించిన వ్యక్తికి కూడా టీఆర్ఎస్ అనేది షార్ట్ కట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే గట పాత టీఆర్ఎస్ పేరు కూడా ఉండే. ఇప్పుడు కవిత గారికి పేరు కూడా మార్చి ఈసీ నిర్ణయం ఇచ్చినట్టు ఇది బలమైనటువంటి ఆమోదం. ఇది ఒక రాజముద్ర. ఈసీ ఒక్కసారి మనకు నిర్ణయం చేసిరంటే గట ఇది మంచి విషయం అండి. చాలా బాగుంది పేరు కూడా. భవిష్యత్తులో కూడా ఇలాంటి పార్టీ కూడా ముందటికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నా. అంటే ఆమెకి ఏమైనా ఓట్లు చీలి వచ్చే అవకాశం ఉందంటారా? ఏమైనా సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకు రావండి, ఇలా గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో తొలి మహిళా పార్టీ పెట్టింది ఇక్కడ. నమస్తే నమస్తే అండి. బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ అనేది పెట్టుకోవడం జరిగింది. అది తెలంగాణకు చాలా బలమైన పేరుగా మిగిలింది. అయితే ఇప్పుడు మళ్ళీ అది తెలంగాణ రాష్ట్ర సేనగా పెట్టుకున్న పేరు తెలంగాణ రక్షణ సేవగా ఈసీ ఆమోదించడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదండి, చిన్నపాటి మార్పులు చేయడం అంటే ఏం లేదు. ఏదైనా కూడా షార్ట్ కట్ పేరు తీసుకుంటే కూడా అది కూడా టీఆర్ఎస్ఏ ఉంది. కానీ ఏదైనా కూడా పేరైతే చాలా అంటే చాలా బాగుందండి. పేరులో ఈసీ గారు ఇచ్చినటువంటి నిర్ణయం మనం గతంలో చూసుకుంటే గట ఒక టీఆర్ఎస్ పార్టీ చిన్నపాటి పార్టీకి సంబంధించిన వ్యక్తికి కూడా టీఆర్ఎస్ అనేది షార్ట్ కట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే గట పాత టీఆర్ఎస్ పేరు కూడా ఉండే. ఇప్పుడు కవిత గారికి పేరు కూడా మార్చి ఈసీ నిర్ణయం ఇచ్చినట్టు ఇది బలమైనటువంటి ఆమోదం. ఇది ఒక రాజముద్ర. ఈసీ ఒక్కసారి మనకు నిర్ణయం చేసిరంటే గట ఇది మంచి విషయం అండి. చాలా బాగుంది పేరు కూడా. భవిష్యత్తులో కూడా ఇలాంటి పార్టీ కూడా ముందటికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నా. అంటే ఆమెకి ఏమైనా ఓట్లు చీలి వచ్చే అవకాశం ఉందంటారా? ఏమైనా సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకు రావండి, ఇలా గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో తొలి మహిళా పార్టీ పెట్టింది ఇక్కడ.